జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని సదా భగవంతుడిని నేను ప్రార్థిస్తాను. ఈరోజు నేను చెప్పబోయేది సౌందర్యలహరి 15వ శ్లోకం. ఒకసారి శ్లోకాన్ని చూద్దాం. శరజ్యోత్స్నా సుతాం శశియుత జటా జూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కదమివ సతాం సన్నిధదతే మధుక్షీరా ద్రాక్ష మధుర మధురీణా ఫణితయః. ఇందులో శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే, అమ్మవారి శిరస్సు యందు చంద్రరేఖను ధరించి ఉంటుందట. ఇంకా అలాగే ఆవిడ ఒక చేత్తో వరముద్ర, ఇంకో చేత్తో అభయముద్రని ప్రదర్శిస్తూ ఉంటుందట. ఇంకో చేత్తో జపమాలను ధరించి ఉంటుంది, వేరొక చేతిలో పుస్తకాన్ని ధరించి ఉంటుంది. అట్లాంటి అమ్మవారిని మనం ఇక్కడ ప్రార్థన చేస్తాము ఈ శ్లోకంలో. అయితే ఈ అమ్మవారి స్వరూపాన్ని మనం నీలా సరస్వతి స్వరూపం అని పిలుస్తాం అన్నమాట. నీలా సరస్వతి స్వరూపం. ఎవరైనా మహాపండితులు కావాలి అనుకుంటే ఈ శ్లోకాన్ని ఖచ్చితంగా చదివి తీరాలి. ఈ శ్లోకాన్ని పఠనం చేస్తూ ఉంటే గనక వాళ్ళకి ఎక్కడ లేని ధాటి అనేది వస్తుందన్నమాట. మహాపండితులు ఎవరైనా సరే వాళ్ళకి వాగ్ధాటి వచ్చింది అంటే గనక కొన్ని శ్లోకాలని చదివి తీరుతారు. అందులో ముఖ్యమైనది ఇదో శ్లోకం. మీరెవరైనా సరే పిల్లలకి ఎవరైనా నేర్పించాలి అనుకుంటే కనుక ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా నేర్పించండి. జై శ్రీరామ్, జై హింద్.